నా పేరు రాజ్. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా నువ్వు ఆ పని చేయలేవు, నీ వల్ల కాదు అంటే ఆ పనిని చేసి చూపిస్తా. ఏ విషయంలో అయినా నాకు ఛాలెంజింగ్గా థ్రిల్లింగ్గా ఉంటేనే ఆ పని చేయబుద్ధి అవుతుంది. నాకు రోజు ఏదో ఒక ఛాలెంజ్ గెలవకపోతే నాకు నిద్ర పట్టదు. చాలామంది నన్ను మొండి అని తిక్కోడని అంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ కేర్. ఐ లైక్ టు డూ వాట్ ఐ వాంట్. అలా నేను ఎన్నో ఛాలెంజెస్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేశాను. ఒకరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తే ఏదో డిస్కషన్లో మా ఫ్రెండ్ రామ్ గోల్కొండ ఫోర్ట్లో తారామతి దయ్యం పాడుతూ డ్యాన్స్ వేస్తోందని, నైట్ పెట్టిన వస్తువులు మార్నింగ్ అదే చోట్లో ఉండవని, తలలేని ఆకారాలు ఉన్నాయని, చాలామంది ఏవో నీడలు చూసామని చెప్తున్నారు. వెంటనే నేను, నీకెలా తెలుసు, నువ్వు వెళ్ళి చూసావా, అక్కడ ఉన్నావా అని మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్స్ చూశారని నాతో వాడు గొడవ పెట్టుకున్నాడు. అలా వాడు, నీకు దమ్ముంటే గోల్కొండ ఫోర్ట్లో రేపు వచ్చే అమావాస్య రాత్రి అక్కడ స్టే చేయాలి, ఛాలెంజ్ అని అన్నాడు. నేను ఛాలెంజెస్ అంటే ఆల్వేస్ రెడీ. నీకు దమ్ము ఉందా అని అడిగావు కదా, నా దమ్ము ఏంటో నీకు చూపిస్తా, బీ రెడీ అని అన్నాను. సర్లే చూద్దాం, 10,000 బెట్ అని అన్నాడు. సరే అని మాట్లాడుకున్నాం. 2 రోజుల తర్వాత మేమందరం గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాం. సెక్యూరిటీకి దొరకకుండా నేను ఒక్కడినే. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన చాలాసేపు వరకు అంతా బాగానే ఉంది. సెంటర్కి వెళ్ళి క్లాప్స్ కొట్టాను. అరే ఏముందిరా ఇక్కడ, అందరూ భయపడేటట్టు, చల్లటి గాలి, ఇక్కడి నుండి టోటల్ సిటీ వ్యూ బాగా కనిపిస్తుంది. రే రామ్, నీకు 10,000 బొక్కరా, నాతో ఛాలెంజ్ చేసావు, నువ్వు రాంగ్ అని నేను గ్రేట్ అని ప్రూవ్ చేసేస్తా అని నాలో నేనే మాట్లాడుకుంటూ ఉన్నాను. అలా పడుకుండిపోయాను. ఏదో సౌండ్స్ లాగా వచ్చి చూస్తే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నేను చూస్తున్నది నిజమేనా అని చాలా భయమేసింది. పెద్ద వాయిస్తో పాటలు పాడుతూ ఏదో నీడ డ్యాన్స్ కూడా చేస్తూ ఉండటం చూసి షేక్ అయిపోయాను. నాకు అసలు ఏం చేయాలో, ఎలా ఈ ఫోర్ట్ నుండి తప్పించుకోవాలో తెలియట్లేదు. అలా ఆ షాడోస్ నుంచి కనపడకుండా దాక్కున్నా. అలా చాలాసేపటికి గట్టిగా ఏడవడం వినిపించాయి. ఆ సౌండ్స్ అసలు ఆగటం లేదు. నా జీవితంలో ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఆ టైంలో నేను తలుచుకోలేని దేవుడు లేడు. ఎంతసేపైనా తెల్లవారదే. ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నందుకు నన్ను నేను బాగా తిట్టుకున్నా. అలా భయపడుతూనే ఉండగా సౌండ్స్ సడన్గా ఆగిపోయాయి. కొంచెం సేపటికి తెల్లారింది. అమ్మయ్యా, ప్రాణాలు దక్కాయిరా అని దేవుడికి దండం పెట్టుకుని బుద్ధి వచ్చింది. జీవితంలో ఇలాంటి ఛాలెంజెస్ చేయకూడదని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాను. అదే రోజు మా ఫ్రెండ్స్ వచ్చి, రే రాజ్, నువ్వు గ్రేట్ రా అని మాట్లాడుతుంటే, రే నైట్ నాకు ప్యాక్ అయిపోయిందిరా, నిజంగానే అక్కడ దయ్యం ఉంది. నైట్ జరిగిందంతా చెప్పాను. నాకు ఆ 10,000 కూడా వద్దురా, ఇంకా మంచి వాటి కోసమే ఛాలెంజ్ చేస్తా అని చెప్పాను. ఆ భయం వల్ల నెక్స్ట్ డే నుంచి నాకు ఫీవర్ అండ్ వామిటింగ్స్. ఆ నైట్ తలుచుకుంటే నాకు చాలా వణుకు పుడుతుంది. అప్పటి నుండి గోల్కొండకి కానీ ఆ చుట్టుపక్కలకి కానీ నేను వెళ్ళలేదు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.